హలో స్టూడెంట్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ సబ్జెక్ట్లోని నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ లెవెల్ ట్యాక్సెస్. ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ అంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పన్నులపై జిఎస్టీ యొక్క ప్రభావం అని దీని అర్థం. ఇది మనం ప్రజెంట్ డిస్కస్ చేయబోయే టాపిక్. రైట్, ఏంటి టాపిక్ దేనికి సంబంధించిందంటే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏ విధమైన ఇంపాక్ట్ అనేది సంభవించింది అనేది ఈ కాన్సెప్ట్. అంటే జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు ఇండియాలో చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్లో ఉండేవి. వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్లో కొత్తగా సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. మరి దీనివల్ల సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ జిఎస్టీ ఏ విధమైన ప్రభావాన్ని చూపించింది, ఏ విధమైన ఇంపాక్ట్ని చూపించింది అనే దానికి సంబంధించిందే ఈ కాన్సెప్ట్. రైట్, ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ట్యాక్సెస్కి సంబంధించి అనేక రకాలైన సంస్కరణలు జరుగుతూ వచ్చాయి. అంటే ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా జరుగుతూ వచ్చాయి. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా అంటే జిఎస్టీకి సంబంధించి లెక్చర్ 5లో నీడ్ ఫర్ ట్యాక్స్ రిఫార్మ్ అంటే పన్నులు సంస్కరించాల్సిన అవసరం ఏమిటి అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఇండియాలో అనేక సందర్భాల్లో ట్యాక్సెస్ని రిఫార్మ్ చేసుకుంటూ వచ్చారు. అంటే సిచ్యువేషనల్గా, పీరియాడికల్గా కొత్తగా మార్కెట్లో సంభవిస్తున్న మార్పులకు తగ్గట్టు ట్యాక్సెస్ని కూడా రిఫార్మ్ చేసుకుంటూ వచ్చారు. సరే, అయితే ఇండియాలో ఎన్నో రకాల ట్యాక్స్ రిఫార్మేషన్స్ జరిగాయి, కానీ జిఎస్టీగా మనం పిలుస్తున్న ఈ ట్యాక్స్ రిఫార్మ్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ రాడికల్ ఎకనామిక్ రిఫార్మ్గా చెప్పవచ్చు. భారతదేశంలో పన్నుల సంస్కరణ అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల్లో జరుగుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో క్రొత్తగా చేసిన జిఎస్టీ పన్ను సంస్కరణ అనేది భారతదేశంలో పరోక్ష పన్నుల సంస్కరణలో ఒక చెప్పుకోదగ్గ సంస్కరణగా మనం భావించాలి. చాలా బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అన్నమాట ఈ జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ రిఫార్మ్. ఈ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ రిఫార్మ్ వల్ల ఇండియాలో చాలా చెప్పుకోదగ్గ స్థాయిలో గొప్పగా మార్పులు సంభవించడం జరిగాయి. ఊహించని విధంగా అసాధారణ రీతిలో చాలా మార్పులు సంభవించాయి. అంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చెప్పుకోదగ్గ విధంగా అసాధారణ రీతిలో సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి అక్కరవ్వడం జరిగింది. ఈ జిఎస్టీ సిస్టమ్ని, కొత్త ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ని ఇండియాలో తీసుకురావడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇండియాలో సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీని తీసుకురావడం వల్ల పబ్లిక్ యొక్క ట్యాక్స్ బర్డెన్ని ఎంతో కొంత రెడ్యూస్ చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతో కొంత ట్యాక్స్ బర్డెన్ని రెడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే గతంలో ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నావో వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి కొత్తగా జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది. ఈ కొత్త సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీని తీసుకురావడం వల్ల దీనివల్ల చాలామందికి చాలా రకాలుగా బెనిఫిట్ కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ కొత్త జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ద జిఎస్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ద లైఫ్ ఈజీ ఫర్ ఇండివిజువల్ కస్టమర్స్, బిజినెసెస్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో గవర్నమెంట్స్. ఈ కొత్త జిఎస్టీ వల్ల చాలామంది వ్యక్తులు, దాంతోపాటు వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, ఇంకా ప్రభుత్వానికి సంబంధించి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇండివిజువల్స్ పర్సన్స్ యొక్క లైఫ్ అనేది ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతోనే కొత్తగా జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, మరి అయితే జిఎస్టీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అయిపోయింది. అంటే 2017 జూలై 1 నుంచి ఇండియాలో జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. అది మరి దీనివల్ల సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎలాంటి చేంజెస్ జరిగాయి, లేకపోతే
మనం ఈ టాపిక్కి పెట్టుకున్న హెడ్డింగ్ని మరో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే అడ్వాంటేజెస్ అండ్ షార్ట్ కమింగ్స్ ఎట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ బై ఇంట్రడ్యూసింగ్ ద జిఎస్టీ. అంటే జిఎస్టీ అనే ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నవి లేదా ఏ విధమైన షార్ట్ కమింగ్స్ ఉన్నవి అనేది కూడా మనం ఈ టాపిక్కి హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏ విధమైన ఇంపాక్ట్ అనేది జరగడం సంభవించింది మనం తెలుసుకుంటాం. ఇక్కడ కొన్ని ట్యాక్సెస్ని ఏ ట్యాక్స్కి ఆ ట్యాక్స్ సెపరేట్గా డిస్కస్ చేస్తూ వెళ్తాం. మన డిస్కషన్లో భాగంగా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ సుంకము. ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఈ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు లేదా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ దిస్ ట్యాక్స్ ఈజ్ ఛార్జ్డ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీల్లో వస్తువులను తయారు చేసే ఆ సందర్భంలోనే కేంద్రము ఈ ఎక్సైజ్ సుంకము అనే పన్నును విధించడం జరుగుతుంది. ఇక్కడ మనం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ఈ పాయింట్ని మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ప్రీవియస్ సెనారియో అంటే గత సందర్భంలో ఏ విధంగా జరిగింది, ఇంపాక్ట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ జిఎస్టీ అంటే జిఎస్టీ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంపాక్ట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం ఏ విధంగా ఉంది. అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్రీవియస్ సెనారియో ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జిఎస్టీ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మీద దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ప్రీవియస్ సెనారియో చూస్తే కరెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ కలెక్టింగ్ ద ట్యాక్స్ ఆన్ మ్యానుఫ్యాక్చర్. ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి ప్రీవియస్ సెనారియో చూస్తే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఈ రకమైన డ్యూటీని ఛార్జ్ చేసేది. ఇది ప్రీవియస్ సెనారియో. మరైతే జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆఫ్టర్ జిఎస్టీ ఇంపాక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. జిఎస్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ కొత్త ట్యాక్స్ వచ్చేసింది కాబట్టి స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ అనే దాని మీద ట్యాక్స్ వేయడానికి ఏ విధమైన రైట్ సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్లో ఒకే ఒక టెర్మినాలజీ ఉంటుంది, అదేంటంటే సప్లై, సరఫరా. మనం ఇంట్రడక్షన్లో నేర్చుకోవడం జరిగింది. ఈ జిఎస్టీకి సంబంధించి ఉపోద్ఘాతంలో నేర్చుకుంటున్నప్పుడు సరఫరా, సప్లై అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సప్లై అనే టర్మ్లో చాలా రకాల కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి అని నేర్చుకుంటూ మనం అక్కడ ఈ పదం గురించి కూడా నేర్చుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ అంటే తయారీ. ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ కానీ, సేల్ కానీ, రెంట్ కానీ, లీజ్ కానీ, డిస్పోజల్ కానీ, ఇవన్నీ ఇదివరకు ఉండేటువంటి టర్మ్స్, ఇదివరకు ఉండేటువంటి పదాలు. ఇదివరకు ఈ పదాలకు ఈ విషయాలకు వేరువేరుగా ట్యాక్సెస్ని ఛార్జ్ చేసేవారు. కానీ కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చర్ కానీ, ఈ సేల్ కానీ, లీజ్ కానీ, రెంట్ కానీ, డిస్పోజల్ కానీ ఇవన్నీ వేరువేరు పదాలుగా కాకుండా ఒకే పదంలో కలిసిపోయినవి. అదే ఆ పదం ఏంటంటే సప్లై, సరఫరా. సో కొత్త కాన్సెప్ట్ సప్లై అనే కాన్సెప్ట్ జిఎస్టీలో రావడం జరిగింది కాబట్టి జిఎస్టీ క్రింద మ్యానుఫ్యాక్చర్ అనే కాన్సెప్ట్కి సంబంధించి స్పెషల్గా ట్యాక్స్ ఛార్జ్ చేయడానికి లేదు. జిఎస్టీ క్రింద సెపరేట్గా సప్లై అనే దాని మీద ట్యాక్స్ ఛార్జ్ చేస్తారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా ఏ మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేయడానికి రైట్ లేదు, కానీ పెట్రోల్ అండ్ డీజిల్ అనే ఐటమ్స్కి సంబంధించి తప్ప మిగిలిన దేని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఎక్సైజ్ డ్యూటీని ఛార్జ్ చేయడానికి రైట్ లేదు.
అంటే పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించి వాటి మ్యానుఫ్యాక్చర్ జరిగేటప్పుడు దాని మీద ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నది. ఆ 2 ఐటమ్స్ తప్పించి అంటే మరికొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేశారు తర్వాత. ఈ విధంగా జస్ట్ ఒక లిమిటెడ్ ఐటమ్స్కి మాత్రమే తప్పించి మిగిలిన దేని మీద కూడా మ్యానుఫ్యాక్చర్ అనే టర్మ్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ప్రస్తుతం జిఎస్టీలో అయితే లేదు. ఇది వరకైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ గూడైనా సరే, అంటే ఏ వస్తువైనా సరే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ తయారీ మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రీవియస్గా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. ప్రజెంట్ మ్యానుఫ్యాక్చర్ అనే టర్మ్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ లేదు అదర్ దాన్ పెట్రోల్ అండ్ డీజిల్ రైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. మరి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి పర్టికులర్గా మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ఏమీ లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ఉండేది. అయితే ఒక ఐటమ్, ఆ ఐటమ్ ఏంటంటే ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అంటే మానవ వినియోగానికి మద్యము అని అంటారు. మానవ వినియోగానికి మద్యము. ఈ ఆల్కహాల్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ మీద మాత్రం ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్నది. ఆ ట్యాక్స్ ఏం పేరంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ఎక్సైజ్ సుంకము. అంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనే డ్యూటీ తప్ప ఇక ఏ విధమైన మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ప్రజెంట్ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి లేదు. ఇది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఎలా ఛార్జ్ చేసేవారంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో యాన్యువల్ టర్నోవర్ 1.5 crores కానీ మించినప్పుడు కంపల్సరీ ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసేవారు. అయితే ఎప్పుడైతే కొత్తగా జిఎస్టీ అనే ట్యాక్స్ వచ్చిందో ఈ కొత్త జిఎస్టీ ట్యాక్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ అనే టర్మ్ని రిమూవ్ చేయడం జరిగింది, అనే పదాన్ని తొలగించడం జరిగింది. దాని ప్లేస్లో కొత్తగా వచ్చిన పదం ఏంటంటే సప్లై, సరఫరా అని మనం ఇప్పుడే అనుకున్నాం. ఈ కొత్త కాన్సెప్ట్ సప్లై అనే కాన్సెప్ట్ ప్రకారం ఈ లిమిట్ని ఎంత పెట్టారంటే 20 lakhs అని పెట్టడం జరిగింది. అంటే 20 lakhs టర్నోవర్ వరకు కూడా ప్రజెంట్ జిఎస్టీ ట్యాక్స్ ప్రకారం ఏ విధమైన ట్యాక్స్ ఉండదు. అయితే ఈ లిమిట్ని రీసెంట్గానే 40 lakhs కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. 40 లక్షలు కూడా పెంచారు. దాని ప్రకారం అప్ టు 40 lakhs టర్నోవర్ దెర్ ఈజ్ నో జిఎస్టీ. అంటే 40 లక్షల టర్నోవర్ వరకు జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం ఏ విధమైన పన్ను లేదు. ఒకవేళ టర్నోవర్ 40 lakhs కానీ ఎక్సెస్ అయితే అప్పుడు మాత్రమే ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అయినా సరే. ఇది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. గతంలో సర్వీస్ ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ అండ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను అనే పన్నుని విధించేది. అయితే కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత సెపరేట్గా సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ వేయడం కాకుండా సింగిల్ ట్యాక్స్, అదే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్కి సర్వీసెస్కి కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ ఒకే ట్యాక్స్ జిఎస్టీని ఛార్జ్ చేయడం వల్ల సెపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేసే రైట్ ఏమీ లేదు. ఇక స్టేట్ విషయానికి వస్తే అసలు స్టేట్స్కి సర్వీసెస్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ అసలు లేనే లేదు. కొత్తగా వచ్చిన ట్యాక్స్ ఏంటంటే జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ ప్లస్ సర్వీసెస్కి కలిపి ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నట్టు అవుతుంది. అయితే కొత్తగా ఎప్పుడు కూడా సర్వీసెస్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేయని స్టేట్స్ కూడా జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ వల్ల ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అందుకే జిఎస్టీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేయడం వల్ల వచ్చే రెవెన్యూలో సెంట్రల్ గవర్నమెంట్ 50% తీసుకుంటుంది. దాన్ని ఏ పేరు మీద తీసుకుంటుందంటే సిజిఎస్టీ అనే పేరు మీద తీసుకుంటుంది. అదేవిధంగా
జిఎస్టీ అనే ట్యాక్స్ ఛార్జ్ చేయడం వల్ల వచ్చిన రెవెన్యూలో 50% షేర్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏ పేరుతో తీసుకుంటుంది? ఎస్జిఎస్టీ అనే పేరుతో తీసుకుంటుంది. ఇది సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా సర్వీస్ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఛార్జ్ చేసేది. ప్రజెంట్ కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఛార్జ్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఛార్జ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ అనే పేరుతో ఛార్జ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టీ అనే పేరుతో ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని కూడా అంటారు దీన్ని. అంటే అంతర్రాష్ట్ర అమ్మకాల పన్ను, అంతర్రాష్ట్ర అమ్మకాల పన్ను లేదా కేంద్ర అమ్మకపు పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను, సిఎస్టీ. ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ అంటే ఏదైనా సేల్ ట్రాన్సాక్షన్ 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగితే దాన్ని ఇంటర్ స్టేట్ సేల్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఏదైనా ఒక అమ్మకపు వ్యవహారం 2 వేర్వేరు రాష్ట్రాల మధ్య కానీ జరిగితే దాన్ని అంతర్రాష్ట్ర అమ్మకపు వ్యవహారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సేల్ ట్రాన్సాక్షన్ కర్ణాటక స్టేట్కి మధ్య జరిగింది అనుకుందాం. అంటే ఇక్కడ సేల్ ట్రాన్సాక్షన్ 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఈ 2 వేర్వేరు రాష్ట్రాలు కాబట్టి ఈ 2 వేర్వేరు రాష్ట్రాల మధ్య ఒక సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి దీన్ని ఇంటర్ స్టేట్ సేల్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే అంతర్రాష్ట్ర అమ్మకపు వ్యవహారం అంటారు. ఈ ట్రాన్సాక్షన్ మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ ఏంటంటే సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్ర అమ్మకపు పన్ను. పేరులోనే ఉన్నట్లుగా ఇంటర్ స్టేట్ సేల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్యాక్స్ని ఛార్జ్ చేస్తుంది. అయితే ఆ ట్యాక్స్ని ఛార్జ్ చేయడం ద్వారా వచ్చిన రెవెన్యూని కలెక్ట్ చేసి యూజ్ చేసుకునేది సేల్ చేసిన స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. రైట్. ఈ విధంగా సిఎస్టీ అనే ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేది. వచ్చిన రెవెన్యూని స్టేట్ గవర్నమెంటే కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంటే యూజ్ చేసేది. ఇది ప్రీవియస్గా జరిగే విషయం. మరి ప్రజెంట్ జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ రావడం వల్ల ఈ సిఎస్టీ అనే ట్యాక్స్ క్యాన్సిల్ అయిపోయింది. కొత్తగా వచ్చిన ట్యాక్స్ ఏంటంటే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సమీకృత వస్తు సేవల పన్ను అని అంటారు దీన్ని, లేదా ఏకీకృత వస్తు సేవల పన్ను అని కూడా దీనికి మరొక పేరుంది. ఐజిఎస్టీ అంటే ఏదైనా 2 వేర్వేరు రాష్ట్రాల మధ్య ఒక అమ్మక వ్యవహారం జరిగితే దాన్ని జిఎస్టీ క్రింద ఏ పన్ను పరిధిలోకి తీసుకొస్తారంటే ఐజిఎస్టీ అంటే సమీకృత వస్తు సేవల పన్ను. అంటే ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక ఈ 2 వేర్వేరు రాష్ట్రాల మధ్య కానీ సేల్ ట్రాన్సాక్షన్ జరిగితే కొత్త జిఎస్టీ ట్యాక్స్ ప్రకారం ఐజిఎస్టీ అనే ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్లో 50% రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర పెట్టుకుంటుంది. రిమైనింగ్ షేర్ని స్టేట్ గవర్నమెంట్స్ మధ్య సెంట్రల్ గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంట్రా స్టేట్ సేల్స్ ట్యాక్స్ అంటే అంతర్రాష్ట్ర అమ్మకపు పన్ను. అంటే ఏవైనా 2 వేర్వేరు రాష్ట్రాల మధ్య అమ్మకాల వ్యవహారం జరిగితే దాని మీద గతంలో సిఎస్టీ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్ర అమ్మకపు పన్ను అనే ట్యాక్స్ ఛార్జ్ చేసేవారు. కొత్తగా జిఎస్టీ వచ్చిన తర్వాత ఐజిఎస్టీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఐజిఎస్టీ అనే ట్యాక్స్ నుంచి వచ్చిన రెవెన్యూలో 50% సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుంది. మరి ఇక స్టేట్ గవర్నమెంట్స్కి అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఎంత వస్తుందంటే రిమైనింగ్ 50%ని జిఎస్టీ కౌన్సిల్ చెప్పిన ప్రకారం సెంట్రల్ గవర్నమెంటే వివిధ రాష్ట్రాల మధ్య ఆ మిగిలిన 50% రెవెన్యూని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, పంపిణీ చేస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇంట్రా స్టేట్ సేల్స్ అంటే రాష్ట్ర అంతర్గత అమ్మకాలు. రాష్ట్ర అంతర్గత అమ్మకాలు. జస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసింది ఇంటర్ స్టేట్ సేల్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఇంట్రా స్టేట్ సేల్స్ అంటే రాష్ట్ర అంతర్గత అమ్మకాలు. దీనికి మరొక పేరు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను.
అంటే సేల్ ట్రాన్సాక్షను విదిన్ ద స్టేట్ కానీ జరిగితే దాన్ని ఇంట్రా స్టేట్ సేల్ ట్రాన్సాక్షన్ అంటారు. దాని మీద ఏ ట్యాక్స్ని ఛార్జ్ చేస్తారంటే వ్యాట్ ట్యాక్స్ని ఛార్జ్ చేస్తారు. అది గతంలో మరి ప్రజెంట్ కొత్తగా జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ వచ్చింది కాబట్టి స్టేట్స్ ఏమైనా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నాయా, సెంట్రల్ ఏదన్నా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుందా అంటే కొత్త ట్యాక్స్ జిఎస్టీ రావడం వల్ల సేల్స్ లేదా సేల్ అనే టర్మ్ క్యాన్సిల్ అయిపోయి దాని ప్లేస్లో కొత్తగా వచ్చిన టర్మ్ ఏంటండి, సరఫరా. కొత్త ట్యాక్స్ జిఎస్టీ ప్రకారం సేల్స్ మీద కాదు ట్యాక్స్ పడేది, సప్లై మీద ట్యాక్స్ పడుతుంది. సప్లై మీద ట్యాక్స్ ఏం పడుతుంది అంటే ఇక్కడ ట్రాన్సాక్షను ఎలా జరిగింది, ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందంటే ద ట్రాన్సాక్షన్ అకర్డ్ విదిన్ ద స్టేట్. కాబట్టి అంటే స్టేట్ లోపలే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఏ ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది జిఎస్టీ కింద అంటే ఎట్ ఆ టైము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనే ట్యాక్సెస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనే 2 ట్యాక్సెస్ ఎట్ ఏ టైం ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాక్స్ ఛార్జ్ చేయడం వల్ల వచ్చిన రెవెన్యూలో 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, మిగిలిన 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఇంట్రా స్టేట్ సేల్స్ అంటే రాష్ట్ర అంతర్గత అమ్మకాలు. రాష్ట్రంలోనే అంతర్గతంగా అమ్మకాలు జరిగితే గతంలో వ్యాట్ అనే ట్యాక్స్ పడేది, కానీ ప్రస్తుతం వ్యాట్ లేదు, కొత్తగా జిఎస్టీ వచ్చింది కాబట్టి రాష్ట్రంలోనే అంతర్గతంగా అమ్మకాలు జరిగితే ఛార్జ్ అయ్యే ట్యాక్స్ ఏంటంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ నుంచి వచ్చిన రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ఎస్జిఎస్టీ నుంచి వచ్చిన రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ టర్నోవర్పై పన్ను. గతంలో స్మాల్ బిజినెస్ యూనిట్స్కి బెనిఫిట్ కల్పించాలనే ఉద్దేశంతో వాటిని వ్యాట్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాకుండానే ఆ చిన్న స్మాల్ బిజినెస్ యూనిట్స్కి సెపరేట్గా ఒక ట్యాక్స్ని కలెక్ట్ చేసేవారు. దాని పేరు ట్యాక్స్ ఆన్ టర్నోవర్. దాని ప్రకారం ఆ స్మాల్ బిజినెస్ యూనిట్స్ యొక్క యాన్యువల్ టర్నోవర్ లెస్ దాన్ 40 lakhs కానీ ఉంటే వాటిని వ్యాట్ అనే ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాకుండా ట్యాక్స్ ఆన్ టర్నోవర్ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్సే ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకునేవి. అంటే గతంలో చిన్న వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ చిన్న వ్యాపార సంస్థల వార్షిక టర్నోవర్ అయితే 40 లక్షల కంటే తక్కువగా ఉంటుందో వాటి టర్నోవర్పై ట్యాక్స్ ఆన్ టర్నోవర్ అంటే టీఓటీ అని కూడా పిలుస్తారు, ఆ పన్నుని విధించేది. ఆ పన్ను విధించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ పన్నును వసూలు చేసేవి. అంటే ప్రత్యేకంగా వ్యాట్ పన్ను పరిధిలోకి తీసుకురాకుండానే ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు టర్నోవర్పై పన్ను అనే పన్ను విధించి ఆ పన్నుని రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యేకంగా వసూలు చేసేవి. అంటే గతంలో చిన్న వ్యాపార సంస్థలకు అంటే 40 లక్షల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు టర్నోవర్ ట్యాక్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధించి వసూలు చేసేవి. వ్యాట్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్ను విధించి వసూలు చేసేవి. అయితే ప్రస్తుతం కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీలో కూడా చిన్న వ్యాపారస్తులకు, చిన్న వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూర్చాలి అనే ఉద్దేశంతో గవర్నమెంటు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమ్ పేరు కాంపోజిట్ స్కీమ్. కాంపోజిట్ పథకము లేదా మిశ్రమ పథకము అని అంటారు. ఈ స్కీమ్ ప్రకారం స్మాల్ బిజినెస్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యాన్యువల్ టర్నోవర్ అప్ టు 40 lakhs ఉంటే అసలు వాటిపై ఏ విధమైన జిఎస్టీ ఉండదు. ఒకవేళ వాటి టర్నోవర్ అంటే స్మాల్ బిజినెస్ యూనిట్స్ యొక్క టర్నోవర్ 40 lakhs కంటే ఎక్కువగా ఉండి 1.5 crores కంటే తక్కువగా ఉంటే ఇటువంటి స్మాల్ బిజినెస్ యూనిట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే కాంపోజిట్ స్కీమ్. అంటే 40 lakhs కంటే అబవ్ 1.5 crores కంటే తక్కువ టర్నోవర్ ఉన్న స్మాల్ బిజినెస్ యూనిట్స్ ఈ కాంపోజిట్ స్కీమ్లో
మెంబర్స్గా చేరవచ్చు. ఎవరైతే ఈ కాంపోజిట్ స్కీమ్లో డీలర్స్గా వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని కాంపోజిట్ డీలర్స్ అంటారు. ఈ కాంపోజిట్ డీలర్స్ అంటే వీళ్ళ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఎంత ఉంటుంది? 40 lakhs కంటే ఎక్కువగా, 1.5 crores కంటే తక్కువగా ఉంటుంది. వీళ్ళు కాంపోజిట్ డీలర్లు అంటారు. ఈ కాంపోజిట్ డీలర్లు జస్ట్ వాళ్ళ టర్నోవర్ ఎంతైతే వస్తుందో దాని మీద 1% GST పే చేస్తే సరిపోతుంది, అంతే. ఇంకా ఎడిషనల్గా ఏ విధమైన GST ఉండదు. ఇది GST అనే ట్యాక్స్లో స్మాల్ బిజినెస్ యూనిట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రడ్యూస్ చేసిన ఒక మంచి స్కీమ్ ఇది కాంపోజిట్ పథకము. ఈ కాంపోజిట్ స్కీమ్ అనేది చిన్న చిన్న వ్యాపార సంస్థలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి పథకంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా 40 లక్షల రూపాయలు పైబడి 1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన చిన్న చిన్న వ్యాపార సంస్థలను నడిపే వ్యాపారస్తులు తమ వార్షిక టర్నోవర్పై కేవలం 1% GST చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధంగా GST ద్వారా వచ్చిన రాబడిని 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, రిమైనింగ్ 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది ట్యాక్స్ ఆన్ టర్నోవర్ ప్రస్తుత పరిస్థితి చూస్తే. నెక్స్ట్, ట్యాక్స్ ఆన్ పెట్రోల్ ఆర్ డీజిల్. పెట్రోలు లేదా డీజిల్పై పన్ను. ఈ పెట్రోల్ డీజిల్పై ప్రీవియస్ సెనారియో చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. మనం స్టార్టింగ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఐటెంని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయమే మాట్లాడుకోవడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు, ఆ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు, ప్యూరిఫికేషన్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసేది ప్రీవియస్గా. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఏ విధమైన చేంజ్ జరగలేదు. ప్రజెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించిన వాటిపై మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్సైజ్ డ్యూటీని ఛార్జ్ చేసే రైట్ ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఆ తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ని సేల్ చేసేటప్పుడు సేల్స్ ట్యాక్స్ అనే ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ మాత్రం ఎవరిదంటే స్టేట్ గవర్నమెంట్కి. చాలా జాగ్రత్తగా గమనించాలి. పెట్రోల్ డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు ఛార్జ్ చేసే రైట్ ఎవరిదంటే సెంట్రల్ గవర్నమెంటు. ఆ ట్యాక్స్ పేరేం పేరంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. పెట్రోల్ డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే పేరుతో ట్యాక్స్ని ఛార్జ్ చేసేది. అయితే ఈ పెట్రోల్ డీజిల్ని సేల్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఛార్జ్ చేసే ట్యాక్స్ ఏంటంటే సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే ఛార్జ్ చేసేవి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని ఛార్జ్ చేస్తుంది. సేల్ జరుగుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ పేరుతో ట్యాక్స్ని ఛార్జ్ చేసేవి. ఇది ప్రీవియస్ సెనారియో. అంటే గతంలో ఈ విషయాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించి గతంలో ఈ విధంగా జరిగేది. మరి ప్రస్తుత విషయానికి వస్తే వీటిలో ఏ విధమైన మార్పులు సంభవించలేదు అని చెప్పచ్చు. అందుకే ఇక్కడ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇంపాక్ట్ చూసినా, స్టేట్ గవర్నమెంట్ ఇంపాక్ట్ చూసినా నో చేంజ్ అని రాసుకోవడం జరిగింది. ఏ విధమైన మార్పులు లేవు. విత్ ద గవర్నమెంట్ నోటిఫికేషన్ పెట్రోల్ అండ్ డీజిల్ కెన్ బి బ్రాట్ ఇన్ టు GST ambit. అంటే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ని కానీ GST పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏదైనా మార్పులు సంభవించవచ్చు. అంతవరకు ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతుంది అని దాని అర్థం. రైట్, ఇవి ట్యాక్స్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. నెక్స్ట్, ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. మానవ వినియోగానికి మద్యము. ఈ ఆల్కహాల్ అనే ఐటెంకి సంబంధించి ప్రీవియస్ సెనారియో ఏ విధంగా ఉండేదంటే, ఈ ఆల్కహాల్కి సంబంధించిన సేల్స్ స్టేట్ గవర్నమెంట్సే చేసేవి. ఆల్కహాల్కి సంబంధించిన సేల్స్ చేయడానికి అంటే
ఈ సేల్ చేస్తున్నప్పుడు, ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు, అంటే ఈ ఆల్కహాల్ని తయారు చేసేటప్పుడు ఆ తయారీపై, మద్యం తయారీపై, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఆ తయారీపై ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ఎవరికి ఉండేదంటే స్టేట్ గవర్నమెంట్కే ఉండేది. అంటే స్టేట్ గవర్నమెంటే మద్యం తయారీపై పన్ను విధించేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం తయారీపై విధించే పన్నుకు ఉన్నటువంటి పేరు రాష్ట్ర ఎక్సైజ్ సుంకము, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. అంటే హ్యూమన్ కన్సంప్షన్కి ఆల్కహాల్ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు, ఆల్కహాల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు దాని మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసే రైట్ ఎవరిదంటే స్టేట్ గవర్నమెంట్దే. స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేసే ట్యాక్స్ పేరు ఏం పేరంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఇది ఆల్కహాల్ అనే ఐటెంకి సంబంధించిన ప్రీవియస్ సెనారియో. మరి ప్రజెంట్ సెనారియో ఏ విధంగా ఉంది? జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ వచ్చిన తర్వాత ఈ ఐటెంకి సంబంధించి ఏమైనా సెనారియో చేంజ్ అయ్యిందా అంటే ఏ విధమైన మార్పులు సంభవించలేదు అని చెప్పవచ్చు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపాక్ట్లో నో చేంజ్, స్టేట్ గవర్నమెంట్ ఇంపాక్ట్లో కూడా నో చేంజ్ అనేసి రాసుకోవడం జరిగింది. అయితే విత్ ద గవర్నమెంట్ నోటిఫికేషన్ పెట్రోల్ అండ్ డీజిల్ కెన్ బి బ్రాట్ ఇన్ టు జిఎస్టీ యాంబిట్. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ తీసుకొచ్చి ఈ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనే ఐటెంని ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఈ విధమైన పరిస్థితిలో మార్పు సంభవిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్ జరిగింది, స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. విత్ ద గవర్నమెంట్ నోటిఫికేషన్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కెన్ బి బ్రాట్ ఇన్ టు జిఎస్టీ యాంబిట్ అనేది కరెక్ట్ టైపింగ్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రత్యేక నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ఈ మానవ వినియోగానికి మద్యము అనే ఈ అంశాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మార్పు సంభవిస్తుందని మనం అర్థం చేసుకోవాలి.